నమస్తే వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. బంగారం రేటు భారీగా పెరగడంతో మోసాలు చేసే వారికి అనువుగా మారింది. నకిలీ బంగారాన్ని అసలు బంగారం అంటూ విక్రయించి మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ జిల్లా మిర్యాలగూడ 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 5 లక్షల నగదు, 200 గ్రాముల నకిలీ బంగారం, ఒక కారుని సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు వివరాలను సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో డీఎస్పీ రాజశేఖర్ బాబు మీడియాకు వెల్లడించారు. ప్రెస్ వాళ్ళందరూ కూడా కొంచెం ఎనికి రండి అన్న కొంచెం ఇవాళ నల్గొండ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక ముఖ్యమైన కేసు నల్గొండ సిసిఎస్ మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ సోమనర్సయ్య, నల్గొండ సిసిఎస్ ఇన్స్పెక్టర్ చంద్రశేఖర్, ఎస్ఐ గారు విజయ్, మిర్యాలగూడ 2 టౌన్ ఇన్స్పెక్టర్ రాంబాబు వీరందరూ కలిసి జరిగింది. దీంట్లో ఈ నిందితులు కర్ణాటకకు చెందిన వాళ్ళు. వీళ్ళు కొన్ని టీములుగా ఏర్పడి మంచి పొటెన్షియల్ టౌన్స్లో తిరిగి అక్కడ వాళ్ళ ఫోన్ నెంబర్లు అవి సేకరించి షాప్స్ మీద ఉన్నవి, ఎస్టాబ్లిష్మెంట్స్ మీద ఉన్న ఫోన్ నెంబర్లు తీసుకొని, గతంలో నేను మీ దగ్గర పని చేసిన, మీ దగ్గర డ్రైవర్గా పనిచేసిన, మీ షాప్లో పనిచేసిన, అప్పుడు మీరు నన్ను ఎంతో ఆదరించారు కాబట్టి ఈ అవకాశం మీకే ఇస్తా, మీరు ఈ బంగారం తీసుకోవచ్చు అతి తక్కువ ధరకు అని చెప్పి నమ్మించి మొట్టమొదటగా శాంపిల్గా కొంత బంగారం ఇచ్చి అది వీళ్ళు చూసుకొని టెస్ట్ చేసుకున్నాక ఒరిజినల్ అని తెలిసిన తర్వాత వీళ్ళ దగ్గర నుంచి అటు కర్ణాటకకు పిలిపించి అదేవిధంగా మన స్టేట్లో ఆంధ్ర స్టేట్లో కూడా కొన్ని ప్లేసెస్కి ఈ బాధితుడిని రమ్మని అక్కడికి వాళ్ళు మొత్తం క్యాష్ తీసుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి నకిలీ కాయిన్స్ అప్పచెప్పేసి ఒకవేళ వాళ్ళు ఏమన్నా వీటిని మేము చెక్ చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నప్పుడు వాళ్ళని తీవ్రంగా టెరిఫై చేసి భయపెట్టి అక్కడి నుంచి వీళ్ళు పారిపోవడం జరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఒక బాధితుడు, జగిత్యాల జిల్లాకు చెందినటువంటి ఒక బాధితుడు, అతని స్నేహితుడు ఇద్దరు కలిసి పిడుగురాలు వెళ్ళొస్తుండగా గత నెల మే 3వ తారీఖు 5వ తారీఖు మధ్యలో వారు ఇక్కడ ఉషారాణి హోటల్ అని మనకి హైవే మీద ఒక హోటల్ ఉంది, ఆ హోటల్ దగ్గర వాళ్ళు ఆగటం జరిగింది. అక్కడ వీళ్ళు భోజనం చేసే క్రమంలో అక్కడికి టీం వస్తుంది. అక్కడికి టీం వచ్చి వీళ్ళతో పరిచయం పెంచుకొని దాంట్లో ముఖ్యుడు ఇప్పుడు ఎవరైతే నిందితుడిని మనం అరెస్ట్ చేస్తున్నామో ఈ చెన్నప్ప అనే అతను, గతంలో నేను మీ దగ్గర డ్రైవర్గా చేసిన, మీ ట్రాన్స్పోర్ట్ దాంట్లో చాలా నన్ను మంచిగా చూసుకున్నారని కాసేపు వాళ్ళతో మాటలు కలిపి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆ తర్వాత వీళ్ళు ఎటువంటి వెళ్ళిపోయిన తర్వాత కంటిన్యూస్గా వాళ్ళకి ఫోన్లో కాంటాక్ట్లో ఉండి ఇట్లా నేను ఆ రోజు మీకు కలిసినా కదా, నా దగ్గర బంగారం ఉందని చెప్పి వాళ్ళని చాలా అంటే చాలా మాడిఫై చేశాక వీళ్ళు కర్ణాటక వెళ్ళి కర్ణాటక దగ్గర హోస్కెల్లి అనే విలేజెస్ దగ్గర వీళ్ళని కలిస్తే అక్కడ వీళ్ళకి ఇప్పుడు ఇలాంటివే గోల్డ్ కాయిన్స్, చిన్నవి ఒరిజినల్ కాయిన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు అవి తీసుకొచ్చి అంతా ఓకే అని అనుకున్న తర్వాత మొత్తం టోటల్గా వీళ్ళకి 12 లక్షల రూపాయలకి 1/4 కిలో బంగారం మాట్లాడి వీళ్ళని కర్ణాటక రమ్మంటారు బాధితుల్ని. వీళ్ళు కర్ణాటక వెళ్ళటానికి ఒక్కరు వెళ్ళాలి అంటే వానికి భయం అనిపించి రాను అనే క్రమంలో ఒక 20 డేస్ తర్వాత సరే మీరు గతంలో మాకు ఎక్కడైతే కలిశారో అక్కడికే రమ్మని అక్కడికి వీళ్ళు గోల్డ్ తీసుకొని వస్తారు. బాధితుడు 12 లక్షల రూపాయలు తీసుకొని అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు బాధితుడిని ఈ వాళ్ళకి గోల్డ్ కాయిన్స్ ఇచ్చే క్రమంలో ఇతను అడుగుతారు, మేము ఒకసారి టెస్ట్ చేసుకుంటాం మరి వీటిని అనే క్రమంలో వాళ్ళని బాగా తీవ్రంగా ఎవరన్నా వస్తే అందరం దొరుకుతాము, ఈ గోల్డ్ ఎవరన్నా చూస్తే బాగుండదని చెప్పి అతన్ని భయభ్రాంతులకు గురి చేసి అక్కడి నుంచి క్యాష్ తీసుకొని ఈ ఫేక్ కాయిన్స్ వాళ్ళకి ఇవ్వడం జరిగింది.
సో అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారు మన నల్గొండ ప్రజలందరికీ కూడా మిగతా వాళ్ళకు కూడా ఇచ్చినటువంటి సందేశం పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఏంటంటే ఇలాంటి మోసాలకి లోనయ్యి అనవసరంగా డబ్బులు పోగొట్టుకోవద్దు. ఎక్కువ ధర ఉన్నటువంటి బంగారం సగం రేటుకి ఇంకా అంతకంటే తక్కువకి దొరుకుతుంది అనుకోవటం అది అతి ఆశ అయ్యి దాని ద్వారా ఉన్న సొమ్ము పోగొట్టుకోవాల్సి వస్తే తప్ప దాంట్లో ఎవ్వరికి ఎటువంటి లాభం జరగదు. కాబట్టి ఇలాంటి మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండి ఎవరు కూడా మోసపోవద్దని పోలీస్ శాఖ తరఫున జిల్లా ఎస్పీ గారు విజ్ఞప్తి చేయడం జరిగింది. ఈ కేసుని అతి తక్కువ కాలంలోనే మనకి పిటిషన్ వచ్చినటువంటి అతి తక్కువ కాలంలోనే 2-3 డేస్లో ఈ కేసుని సాధించినటువంటి జిల్లా సిసిఎస్ ఆఫీసర్స్ 2 టౌన్ ఆఫీసర్ అందరికీ కూడా జిల్లా ఎస్పీ గారి తరఫున వాళ్ళకి అభినందనలు తెలియజేసి రివార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ. పాటుగా ఇంకా 4 ఉన్నారు. ఈ 4 కాక చెన్నప్ప దగ్గర ఇంకా టీమ్స్ పనిచేస్తున్నాయి అనేది మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్. అది పూర్తి స్థాయిలో ఆ టీమ్స్ ఆ ఎంటైర్ మిషన్ అంతా కూడా మేము చెక్ చేసి దాన్ని క్లోజ్ చేసేస్తాం. దాన్ని